సార్ ఎక్కడికి వచ్చాం సార్? కిషోర్ ఎప్పుడు మన కంపెనీ దగ్గర మిషన్స్ డిస్పాచ్ అయ్యే ముందు డెమో చూస్తుంటావు ప్లేట్స్ ఎలా రెడీ అయితే ఏంటి అనేది. ఎప్పుడన్నా ఒక కస్టమర్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఎప్పుడన్నా వచ్చినాను లేదు సార్, రాలేదు సార్. చూపిస్తారా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఎట్లుంటుందో? వీళ్ళది హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్. వీళ్ళ డైలీ ప్రొడక్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1 lakh ఉంటది. ఇది వీళ్ళ సెటప్. ఆల్మోస్ట్ అంటే మన మిషన్స్ కూడా ఒక 5 to 6 మిషన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. వేరే వాళ్ళ మిషన్స్ కూడా ఉన్నాయి. అసలు వీళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూపిస్తానండి. మనం ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ వీళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ ప్యాకింగ్ ఏంటంటే ప్యాకింగ్ మిషన్ లో ప్యాక్ చేస్తున్నారు. అయితే ప్యాకింగ్ 2 types లో చేయొచ్చు. యూజువల్ గా ఏంటంటే ఇది మాన్యువల్ ప్యాకింగ్. వీళ్ళు ఏం చేస్తున్నారు, జస్ట్ మన కవర్ లో పెట్టి చుట్టేసి ఇట్లా బండల్ అనేది టై చేస్తున్నారు. ఇది మాన్యువల్ ప్యాకింగ్. ఇలా కాకుండా ఆటోమేటిక్ మిషన్ కూడా ఉంది ప్యాకింగ్ కి. ఇక్కడ ఉంది చూడండి. అది కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏవైతే ప్లేట్స్ ఉన్నాయో వాళ్ళు కౌంట్ చేసి పక్కకు పెట్టుకొని ఆ ప్లేట్స్ అందులో వదులుతున్నారు. అందులో వదిలితే మనకి ఆటోమేటిక్ గా ఏదైతే మన ఫిలిం ఏదైతే ఉందో ఆ ఫిలిం లో ర్యాప్ అయిపోయి ష్రింక్ అయిపోయి ఇందులోకి ఇలా వస్తుంది. చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు అందులో డైరెక్ట్ వదిలేస్తున్నారు ప్లేట్స్ వదిలేస్తే ఆటోమేటిక్ గా కవర్ ఇలా లూజ్ గా టై అవుతుంది. సీల్ అయిపోయి లూజ్ గా ఉంటుంది కవర్. సో ఆ లూజ్ గా ఉన్న కవర్ ని ఇందులో ఏమవుద్దంటే హీటర్స్ హెల్ప్ తో ష్రింక్ అయిపోతుంది. మనకి ఏవైతే ప్లేట్స్ ఉన్నాయో ఇందులో నుంచి మనకి ప్లేట్స్ అనేది బయటకు వస్తాయి. ఇలా ష్రింక్ అయిపోయి ఉంటుంది. అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటాయి. అంటే రెగ్యులర్ గ్రీన్ ప్లేట్స్ కి అయితేనేమో అలా నార్మల్ గా చేతితోనే చేస్తారు ప్యాకింగ్. లేదు కొంచెం హై క్వాలిటీ చేయాలనుకుంటే మాత్రము ఇలాంటి స్ట్రింగ్ ఛానల్ లో యూజ్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ స్ట్రింగ్ చేశారో ఈ 10 ప్యాకెట్స్ అట్లా పెట్టి తర్వాత స్ట్రాప్ చేస్తారు. దీన్ని స్ట్రాప్ ప్యాకింగ్ మిషన్ అంటారు. చాలా భయ్య. సో ఆటోమేటిక్ గా దీనికి బండల్ అయిపోద్ది. అక్కడ ఏంటంటే మనం నార్మల్ గా బండల్ ని రోప్ తో చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ఇట్లా స్ట్రాప్ దొరుకుతుంది. స్ట్రాప్ తో ఆటోమేటిక్ గా సీల్ అయిపోతుంది. సో ఈ ప్లేట్స్ ఇక్కడ ప్యాక్ చేసే కంటే ముందు ప్లేట్స్ మ్యానుఫాక్చర్ అవుతాయి కదా, ఇక్కడ వీళ్ళు మ్యానుఫాక్చర్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళవి 2 యూనిట్స్ ఉన్నాయి, పక్కన కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే అన్ని ఆటోమేటిక్ మిషన్స్. ఆటోమేటిక్ మిషన్స్ అంటే మన షీట్ ఫీడింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, ఇలా ఫీడ్ చేస్తుంటారు. ప్లేట్స్ అనేవి డైరెక్ట్ గా బయటకు వస్తుంటాయి. సో ప్లేట్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇది మన మిషన్ ప్లేట్ యాక్చువల్లీ. చాలా నీట్ గా వస్తుంది ప్లేట్ కూడా. సో ఇందులో ఏంటంటే మనకి నార్మల్ గా 100 GSM ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేట్స్ మనకి ఆల్మోస్ట్ ఒక పర్ హార్ 1500 ప్లేట్స్ అనేవి వస్తాయి. లేదు గ్రీన్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇలాంటి గ్రీన్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి గ్రీన్ ప్లేట్ ఇన్సెస్ చేసుకోవాలనుకుంటే మనకి బేరింగ్ అంటే ఫినిషింగ్ కూడా ఇలా ఉంటుంది, ఇంకా నీట్ గా వస్తాయి. అవి చేసుకోవాలనుకుంటే మనకి పర్ హార్ 3000 ప్లేట్స్ అనేవి వస్తాయి మన విషయంస్ లో. దాని తర్వాత ఇక్కడ వీళ్ళకి ఏదైతే వీళ్ళ ఇంతకు ముందు యూనిట్ పాత యూనిట్ ఏదైతే ఉందో ఆ పాత యూనిట్ లో అన్ని 4 day మిషన్స్ ఉన్నాయి, మాన్యువల్ మిషన్స్. ఈ 4 day మిషన్స్ లో ఏంటంటే ఆల్మోస్ట్ ఇందులో కూడా డైలీ ఒక 100 బండల్స్, అంటే ఆల్మోస్ట్ డైలీ ఒక 22,000 ప్లేట్స్ చేయొచ్చు. గ్రీన్ కలర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో హై క్వాలిటీ మల్టీ కలర్ అలా ఉంటే ఏంటంటే మనకు పర్ హార్ ఇందులో కూడా ఆల్మోస్ట్ 1500 వస్తాయి. అంటే అందులో ఒక 11,000 చేసుకోవచ్చు డైలీ. సో వీళ్ళకి 2 యూనిట్స్ ఉన్నాయి, ఇది ఉంది. ఆల్రెడీ పాత మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎగ్జిస్టింగ్ నడిపిస్తున్నారు. కొత్తగా లేటెస్ట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తున్నారు అన్నట్టు.